హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. మరి ఈరోజు పత్రికల్లో డిఎస్సికి సంబంధించినటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించినటువంటి, తెలంగాణలో టెట్కు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా మనకి ఈరోజు హైలైట్ గా తెలిసాయి. సో మరి ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకి పత్రికల్లో రావడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణకు జాతీయ కమిషన్ యొక్క ఆమోదం అనేది పూర్తి కాగానే రాస్టర్ పాయింట్స్, ఎందుకంటే ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత పాత రాష్ట్ర పాయింట్స్ ప్లేస్ లో కొత్త రాష్ట్ర పాయింట్స్ అనేవి వస్తాయి. కాబట్టి రాస్టర్ పాయింట్స్ అనేవి సిద్ధం చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉన్నట్టుగా మనకి సమాచారం అనేది పత్రికల్లో రావడం జరిగింది. మరి ఆ వర్గీకరణకు జాతీయ కమిషన్ ఆమోదం వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ విడుదల చేసి వెంటనే రాస్టర్ పాయింట్స్ తో సహా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో రేపే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. అది రేపు అనేది 1-2 రోజుల్లో లేదా వారం రోజుల్లో ఈ రోజు నందిగామ యొక్క సభలో మనకి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి నోటిఫికేషన్ కు పూర్తి స్థాయిలో రంగం అనేది సిద్ధం కావడం జరిగింది. మరి మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని మరింత ఉత్సాహంతో కొనసాగించండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా సివియర్ గా ఉంది. మరి అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయినా, మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం లో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి కంపల్సరీగా కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ అయినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీని ఇంగ్లీష్ మీడియం లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో ఈ వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ తో సహా మనం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మరి రేపు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మరి ఈ కోర్సెస్ ని మీకు 6-7 తారీఖుల్లో, సో ఏప్రిల్ 6th and 7th డేట్స్ లో, ఏప్రిల్ 6-7 తారీఖుల్లో మీకు ఈ కోర్సెస్ పైన, ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మీద ఆఫర్స్ అనేవి ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేసేటువంటి ఏ కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసే ముందు ఫ్రీ వీడియోస్ చూసుకొని, ఆ ఫ్రీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ చూసుకొని మీరు కోర్సెస్ పర్చేజ్ చేయండి. సో ఎందుకంటే వీడియోస్ తో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వీడియోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. మారుతున్న క్వశ్చన్ పేపర్ అనుగుణంగానే సిలబస్ అడిషనల్ కంటెంట్ ని యాడ్ చేస్తూ, సో 2018 లో డిఎస్సి జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మనకి తెలంగాణలో జరిగిన డిఎస్సి తప్ప ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి జరగలేదు. సో మరి అప్పటికి ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్స్ బేస్ చేసుకుని మనం ఆల్రెడీ కంటెంట్ అనేది చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే తెలంగాణ డిఎస్సిలో కొంతవరకు మనకి కంటెంట్ అనేది అప్గ్రేడ్ అయిందో, అడిగే క్వశ్చనింగ్ లో కొద్ది డిఫరెన్స్ వచ్చిందో, ఆల్రెడీ మన కోర్స్ లో సైకాలజీ పార్ట్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసాం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. యూనిట్ 1 కానీ యూనిట్ 2 కానీ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేసాం. మరి యూనిట్ 3 కూడా ఒక 3-4 డేస్ లో కొత్త వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ అవుతాయి. మరి సైకాలజీ పార్ట్ అవగానే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మరింత డెప్త్ గా మీకు కొత్త వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఆ 10 మార్క్స్ సైకాలజీ పిఐకి సంబంధించిన 10 మార్క్స్ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తుంది. సో అదే విధంగా నోటిఫికేషన్ రాగానే ప్రతిరోజు కూడా 20 బిట్స్ తో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి పూర్తి స్థాయి అప్లికేటివ్ తో, ఇప్పటి వరకు స్టాటిక్ పార్ట్ తో మీకు బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకు అప్లికేటివ్ టైప్ తో నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ సిరీస్ కూడా అప్ టు ఎగ్జామినేషన్ వరకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6th and 7th డేట్స్ లో, సో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6th and 7th ఈ 2 డేట్స్ లో కూడా సైకాలజీ పిఐ కోర్స్ ని 499 రూపీస్ కి, అలాగే ఏపీడిఎస్సి మ్యాథమెటిక్స్ పెడగాలి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అదే విధంగా పీజీపీ మ్యాథమెటిక్స్ పెడగాలి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి ఓన్లీ 499 రూపీస్ కి, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి తెలంగాణలో త్వరలో టెట్ నోటిఫికేషన్ రాబోతుందని, వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరి టెట్ లో చాలా కీలకమైనటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి 299 రూపీస్ కి మీకు ప్రొవైడ్ చేస్తున్నా. అలాగే తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్టివ్
మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ కూడా 498 రూపీస్ కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి త్వరలో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందాలనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరి సుమారుగా 7 ఏళ్ల నుంచి నిరీక్షణ, ఇదిగో అదిగో అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ నుంచి వెయిటింగ్. సో కాబట్టి తప్పదు సార్, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని చెప్పేసి అంటే ముందు సబ్జెక్ట్ ఉంటే పేషెన్స్ అనేది చాలా అవసరం. సో మనకి జెరోమ్ బ్రూనర్ చెప్పినట్టుగా మోటివేషన్ క్రియేట్ చేయడం కాదు, టిల్ టు రీచ్ ద గోల్, ఆ మోటివేషన్ సస్టైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మన ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో ఉంటే తప్ప మనం గోల్ ని రీచ్ అవ్వలేము. సో ఇప్పుడు మారుతున్న క్వశ్చన్ పేపర్ అనేది చాలా విభిన్నమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనం రాసేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయినా మన ప్రిపరేషన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ మెథడ్ లో ఉండాలి. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు క్వశ్చన్ పేపర్స్ లో ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ కొఠారి కమిషన్ ఉంది, కొఠారి కమిషన్ కి సంబంధించి ఒక 3 పాయింట్స్ కొఠారి కమిషన్ లో ఒకటి కాని ఇస్తున్నాడు ABCD అని చెప్పి. సో అకార్డింగ్ టు ద విత్ రిలేటెడ్ టు ద కొఠారి కమిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. సో ABC కరెక్ట్, BCD కరెక్ట్, ACD కరెక్ట్, ఇలా ఆప్షన్స్ ఇస్తున్నాడు. మరి ఇలాంటి కండిషన్స్ లో కొఠారి కమిషన్ లో ఉన్న పాయింట్స్ అన్ని వస్తే తప్ప ఆ బిట్ మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితి. సో కాబట్టి మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయినా సరే మన ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో డిస్క్రిప్టివ్ మెథడ్ లోనే ఉండాలి. సో డిస్క్రిప్టివ్ మెథడ్ లో క్వశ్చన్ ఇస్తే ఎలాగైతే మొత్తం పాయింట్స్ అన్ని ఆన్సర్ చేస్తామో, మరి ఇక్కడ ప్రజెంట్ వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అంతా కూడా ఆ విధంగానే ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటే ఒక బిట్ ఆన్సర్ చేసినట్టు కాదు, ఈ 4 బిట్లు ఆన్సర్ చేస్తే తప్ప మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనం అటెంప్ట్ చేయలేం. అంటే సబ్జెక్ట్ మీద కాంప్రహెన్సివ్ అవేర్నెస్ ఉంటే తప్ప ఎక్కడ కూడా బిట్స్ అటెంప్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి. సో కాబట్టి మన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో మన కోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అనుగుణంగా వీడియోస్ కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ సైకాలజీలో మనకి PAE సైకాలజీ కోర్స్ లో సైకాలజీలో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 కంప్లీట్ గా అప్డేట్ చేసాం. మరి థర్డ్ యూనిట్ కూడా మీకు త్వరలోనే 3-4 డేస్ లో కంప్లీట్ గా అప్డేటెడ్ వీడియోస్ మీకు అవైలబుల్ అవుతాయి. ఇది అవగానే PAE కూడా మీకు అప్డేటెడ్ వీడియోస్ అనేవి కొత్తగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ NCF 2005 అప్డేటెడ్ వీడియోస్ వచ్చాయి. NEP 2020 కూడా కొంత పార్ట్ మీకు అప్డేటెడ్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. మరి రిమైనింగ్ టాపిక్స్ కూడా న్యూ వీడియోస్ తో మీకు త్వరలోనే మీ ముందుకు మరింత డెప్త్ అనాలిసిస్ తో NSK లెర్నింగ్ వీడియోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ సో త్వరలోనే వీళ్ళ కోసం మరిన్ని కోర్సులు లాంచ్ చేస్తున్నాం. జనరల్ నాలెడ్జ్, SGT ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి, అలాగే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ కూడా పెడగాగి కోర్సెస్ ని త్వరలోనే NSK లెర్నింగ్ లో లాంచ్ చేయబోతున్నాం. సో కాబట్టి NSK లెర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్. సో కాబట్టి ఈ కోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మేము ఇస్తున్నటువంటి కోర్సెస్ ని ఉపయోగించుకొని గవర్నమెంట్ టీచర్ అవ్వాలనేటువంటి మీ యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.